హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నాన్ వెజ్ని ఇష్టపడని వారి కోసం టేస్టీ అండ్ హెల్తీగా ఒక రెసిపీని చేసి చూపించబోతున్నాను. అదేంటంటే మష్రూమ్ కాజు మసాలా కర్రీ. అయితే ఈ కర్రీ రైస్లో కంటే కూడా చపాతీ, రోటీ, పూరి వీటిల్లోకైతే అద్దరిపోతుంది. మనం నాన్ వెజ్లో చేసే బటర్ చికెన్ ఉంటుంది కదా, ఆ కర్రీ టేస్ట్కి మాత్రం ఈ కర్రీ ఎక్కడా తగ్గదు. కర్రీ అంత మంచి టేస్ట్ రావాలంటే మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మష్రూమ్స్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేస్తే అవి కూరలో కలిసిపోతాయి. ఇలా కట్ చేసిన తర్వాత మష్రూమ్ ముక్కల్ని నీళ్ళల్లోనే ఉంచాలి, లేదంటే అవి నల్లగా అయిపోతాయి. కర్రీలో వేసే ముందు మాత్రమే నీళ్ళల్లో నుంచి తీయాలి. తర్వాత బాగా పండిన 2 టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా 10 నుంచి 15 జీడిపప్పులను తీసుకొని అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. అలా నానబెట్టడం వల్ల మనం పేస్ట్ చేసినప్పుడు బాగా మెత్తగా నలిగిపోయి పేస్ట్కి మంచి క్రీమీ టెక్చర్ వస్తుంది. నెక్స్ట్ 2 స్పూన్ల గరం మసాలా పౌడర్, ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు. తర్వాత ఇలా 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా పచ్చి కొబ్బరి, గసగసాల పేస్ట్ ఒక 2 స్పూన్లు. ఇప్పుడు మన మష్రూమ్ కర్రీ కోసం టమోటా కాజు పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి టమోటా ముక్కలు, ఇందాక నానబెట్టి పెట్టుకున్న కాజు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని వీటన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, మనం ప్రిపేర్ చేసిన కాజు టమోటా పేస్టు క్రీమీగా ఎలా ఉందో, ఇంత మెత్తగా అయ్యేంత వరకు మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అయితే మష్రూమ్స్ని ఫ్రై చేసినప్పుడు మష్రూమ్స్ నుండి ఇలా న్యాచురల్గా వాటర్ వస్తుంది. ఇలా మష్రూమ్స్లో నుండి వచ్చిన వాటర్ వేసి కర్రీ కుక్ చేయటం వలన కర్రీకి అయితే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి మరో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఆయిల్లోకి వేసేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్లోకి 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఉప్పు కారం అనేవి ఎప్పుడు కూడా కొంచెం తక్కువగా వేసుకోండి. సరిపోకపోతే మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకుంటూ ఉండండి. ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయల్ని మళ్ళీ ఇంకొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న పచ్చి కొబ్బరి, గసగసాల పేస్ట్ని 2 స్పూన్లు, ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా కాజు పేస్ట్ని కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొబ్బరి పేస్టు, టమోటా కాజు గ్రేవీని అంతా ఒక్కసారి ఇలా కలుపుకొని తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు గ్రేవీని ఉడికించుకోవాలి. చూసారా, గ్రేవీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన మష్రూమ్స్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్ల గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మష్రూమ్స్ని
ఈ గ్రేవీని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అయితే ఫ్రెండ్స్, కర్రీ అంతా మష్రూమ్ నుంచి వచ్చిన ఈ వాటర్తోనే ఉడుకుతుంది కాబట్టి కర్రీ అయితే టేస్ట్ అద్దిరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూసారా, కర్రీ ఉడకటం స్టార్ట్ అయ్యి బాగా దగ్గర పడుతుంది. గ్రేవీ కూడా బాగా థిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కర్రీలోకి అరచెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. అయితే మనం పిండిన ఈ నిమ్మరసం అనేది కర్రీలో స్పైసెస్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసి కర్రీకి ఒక స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. చూసారా, మన మష్రూమ్ కర్రీ బాగా ఉడికిపోయింది. గ్రేవీ ఇప్పుడు థిక్గా అయిపోయి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. ఇంకా ఫైనల్గా కర్రీలోకి 1 స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీలోకి నెయ్యి వేయడం వలన మనం రోటీల్లో కానీ చపాతీల్లో కానీ ఈ కూరని తింటున్నప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.